ప్రజల హల్లెలూయ. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనందరితో సూటిగా చక్కగా క్లియర్గా చెప్తున్నారు. ఏమని? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అంటున్నారు. కాబట్టి అంటే దేనిని బట్టి? నీ అందాన్ని బట్ట, నీ ఐశ్వర్యాన్ని బట్ట, నీ ధనాన్ని బట్ట, నీ పేరు ప్రఖ్యాత పలుకుబడిని బట్ట, నీ బంధు బలగాన్ని బట్ట, నువ్వు సంఘ పెద్దవు కాబట్ట, నువ్వు వాక్యం బాగా చెప్పగలవు కాబట్టి దాన్ని బట్ట, నీవు పాటలు బాగా పాడగలవు కాబట్టి దాన్ని బట్ట, నీవు సంఘం పరిచర్య చేస్తున్నావు కాబట్టి, నీవు చేస్తున్న పరిచర్యల్లో లక్షలాది మంది జనాంగాన్ని వస్తున్నారు, అందుని బట్ట. ఎందుని బట్టి? దేన్ని బట్టి? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రక్షకునిగా ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి, మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయిన విధానాన్ని బట్టి, మృతుల్లో నుంచి క్రీస్తు పునరుద్ధారుడై తిరిగి లేచిన ఆ గొప్ప మర్మాన్ని బట్టి, ఆ విలువైన సందేశాన్ని బట్టి, ఆ విలువైన శుభవచనాన్ని బట్టి. దేన్ని బట్టి అంటే మనం గొప్పవాళ్ళమని కాదు, మనం మంచివాళ్ళమని కాదు, కానీ క్రీస్తు యేసు దేవుడుగా ఈ లోకముని ఎంతో ప్రేమించెను, అందుని బట్టి. భయపడకు, క్రీస్తు నీకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తుని ఆరాధించగలిగితే, క్రీస్తుని హృదయపూర్వకంగా ఆయనను విశ్వసించగలిగితే, ఆయనే నిజమైన దేవుడని నువ్వు నమ్మగలిగితే, మారు మనసు పొంది బాప్తీసం పొందుకుని క్రీస్తు సంఘములో చేర్చబడితే నిన్ను దేవుడు అత్యానందభరితునిగా చేస్తాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అటే పక్క పేజీని మనం తిరిగేస్తే ఇక్కడ అద్భుతమైన వాక్యం కనబడుతుంది. ఏలయనగా 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు, అంటే యవ్వన కాలమందే మన కొరకు చనిపోయెను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము, విలువైన రక్తము, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రధానముగా ఉన్న ఏకైక సత్యదేవుడైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, ఆయన విలువైన క్రయధనాన్ని బట్టి మనకు రక్షకునిగా మనం ఈ లోకములో ఆయన పిల్లలుగా అంగీకరించాం. కాబట్టి ఏ శిక్ష విధియు లేదు. కనుక మనము కూడా ఆయన యందు విశ్వసించగలిగి, ఆయన యందు నమ్మకంగా, యథార్థముగా దేవుని సంఘాలలో మనందరం బలమైనటువంటి పాత్రలుగా వాడబడాలని తెలియచేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్.